అయితే ఇంత సక్సెస్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఇంతకుముందే నేను చెప్పినట్టుగా గత రాజమహేంద్రవరం క్యాంపస్లో వచ్చిన రిజల్ట్స్ కానివ్వండి, మా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న అందరి పేరెంట్స్కి ఒక రకమైన భరోసా ఇవ్వడం ద్వారా, అంటే మంచి అకాడమిక్ టీం ఉంది, అలాగే ఎగ్జిక్యూషన్ చేయడం కోసం చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చైర్మన్ గారు ఉన్నారు అనే ఒక నమ్మకంతో ఫస్ట్ బ్యాచ్లోనే మాకు 1400 మెంబర్స్తో అడ్మిషన్స్ జరిగి మేము ఫస్ట్ ఇయర్లోనే నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది. అవును సార్. ఆ తర్వాత అది ఆ ఇయర్ వరకు ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడ గమనించినా కానీ రిజల్ట్ రాకపోతే నెక్స్ట్ రిజల్ట్ రాకపోతే ఆ తర్వాత సంవత్సరమే మన పేరెంట్స్ మన వైపు చూడరు. అవును సార్, అవును సార్. బట్ మనం 2018లో స్టార్ట్ చేసిన బ్యాచ్ 2019కి వచ్చేటప్పటికి మనకు వచ్చే రిజల్ట్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ రిజల్టేనండి. 10th క్లాస్ అతి కొద్ది మంది స్టూడెంట్సే ఉన్నారు. అప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా రావడం మూలాన సెకండ్ ఇయర్ కూడా మాకు అదే నంబర్లో అడ్మిషన్స్ రావడం జరిగింది. 2020లో మాకు జేఈ అడ్వాన్స్డ్ ఫస్ట్ బ్యాచ్ రావడము, అలాగే నీట్లో ఫస్ట్ బ్యాచ్ బయటికి వెళ్ళడం కూడా 2020కి వచ్చింది.